హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే అరటికాయతో చేసిన కారం పొడి అనమాట. అరటికాయ తినని పిల్లలకైనా ఇంట్లో ఎవరైనా సరే ఇష్టంగా తింటారు. ఇది ఇలా చేసి పెట్టండి. ముందుగా అయితే అంటే వాళ్ళకి కర్రీ రూపంలో కానీ ఫ్రై రూపంలో కానీ తినకుండా ఉంటారు కదా, ఇంట్లో అరటికాయని ఏ విధంగా ఇలా కారం పొడి రూపంలో చేసి పెట్టండి. అసలు ఏం వేసామో కూడా తెలియకుండా ఇష్టంగా తినగలుగుతారు. అరటికాయని ఇలా పీల్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా పీసెస్గా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. వాటర్లో వేసుకోవాలి కట్ చేసిన వెంటనే, ఎందుకంటే బ్లాక్గా అయిపోతూ ఉంటాయి కదా, మనకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, బ్లాక్గా అవ్వకుండా వాటర్లో వేసుకొని తర్వాత ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా క్రిస్పీగా అయ్యేంతసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదు. ఇంకా ఇవి పక్కన పెట్టేసుకొని చల్లారబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను మీకు. ఈ కారం పొడిలో మినపప్పు, పచ్చిశనగపప్పు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంకా చింతపండు ఇవి వేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇవన్నీ లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకున్నాను. చెప్పాను కదా, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, చింతపండు 1 ఇంచ్ అంత వేసుకోండి, సరిపోతుంది. అవి బరకగా మిక్సీ పట్టుకోండి. చల్లారబెట్టుకున్న తర్వాత ఈ ముక్కలు కూడా వేసుకొని ఆ పౌడర్లో ఇక బరకగానే మిక్సీ పట్టుకోండి. తగినంత ఉప్పు వేసుకొని మీ కారం పొడి బరకగా పట్టుకుంటే తినేటప్పుడు బాగుంటుంది. ఇది దేనిలో అయినా తినచ్చు. రైస్లో అయితే చాలా బాగుంటుంది, అట్టు మీద కానీ ఇడ్లీలో కానీ అసలు దేనిలో తిన్నా టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేయండి. మీరు ట్రై చేస్తేనే మీకు రెసిపీ అనేది తెలుస్తుంది, అర్థమవుతుంది. ఎప్పుడు చెప్పే విషయమే కదా. ఆరోగ్యంగా తినండి.